నమస్తే అండి. మనకు తెలుసు కదా పార్వతి గారు, చీకట్ల పార్వతి గారు. ఫస్ట్ వీళ్ళకి చేద్దామని మేము వస్తే ఈవిడి వాళ్ళ తోటికోళ్ళైన ఆవిడ పరిస్థితి బాగాలేదు, కొంచెం తనకి హెల్ప్ చేయమని చెప్పింది. ఆ టైం మాకు సహకరించక పార్వతి గారికి ఆ రోజు చేసాము. అయితే ఇవాళ మాకు టైం సెట్ అయ్యింది, అందుకని చెప్పి నాగమణి గారి దగ్గరికి వచ్చాము. వాళ్ళ ఇంటి దగ్గర కూడా ప్లేస్ కూర్చోడానికి కూడా పాపం వాళ్ళకి ఏ విధమైన ఇది లేదు, ఒక స్టూల్ కూడా లేదు. అందుకని వాళ్ళ ఇంటి పక్క స్థలంలో కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అన్నమాట. సరే అయితే అమ్మ, నమస్తే అమ్మ. మీ పేరమ్మా? నాగమణి గారా? మీ ఆయన గారి పేరు? కొంచెం గట్టిగా మాట్లాడి. ఏమనుకోండి, నేను మాట్లాడుతున్నానని ఆవిడకి పాపం నోరు తిరగదండి, పాపం నాలుగుకి మందకారం అని మాలని దయచేసి ఏమనుకోవద్దు, నేను మాట్లాడుతున్నానని. అలా ఆయన గారి పేరు ముసలియ్య అండి, ఆవిడ పేరు నామని. పాపం భార్య భర్తలు ఇద్దరు కూడాను అవ్వుకోలేదు. ఆవిడకి నోరు తిరగదు, ఆయన కాలు చేయి పడిపోయింది. ఎప్పటి నుంచి అంటే కరోనా కాంచి పడిపోయింది. అమ్మ ఏం చేస్తారమ్మా మీ ఆయన గారు? ఏ పని చేయట్లేదండి. ఫస్ట్ ఏం చేసేవారు? ముందండి బండి అయ్యి తొక్కారండి. రిక్షా అమ్మా? రిక్షా తొక్కేవారమ్మా. మీకు ఎంతమంది పిల్లలమ్మా? అమ్మాయిని అబ్బాయి. ఓ బాబు ఓ పాపనమ్మా. వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? అది ఏదో పని చేసుకుంటారండి. వేరేగా పని. పాపకి పెళ్లి అయిపోయిందా? బాబుకి? బాబుకి కూడా పెళ్లి అయిపోయిందా? ఇప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? నేను పాచి పని చేసుకుని చేసుకుంటానండి. అది మనిషికి ఏ పని చేయరండి. ఏ పని చేయరండి. ఏ పని చేయరా మీ ఆయన గారు? మీ అమ్మగారు వాళ్ళది ఏ ఊరమ్మా? మా అమ్మగారండి దూరు కాదులూరు పక్కన. కాదులూరు దగ్గర దుగ్గుదూరా? అక్కడ ఉండేవారా మీరు? అమ్మ వాళ్ళు అక్కడ. మీరు ఎంతమంది అక్షలు? ముగ్గురండి. ముగ్గురు ఆడపిల్లలేనా? అబ్బాయిలు ఎవరు లేరు? అన్నతమ్ములు ఎవరు లేరు. నువ్వెన్నో అమ్మాయివమ్మా? మీ అమ్మగారికి నువ్వెన్నో కూతురివి? మూడు అమ్మాయి. చిన్న అమ్మాయివా? అక్కాళ్ళు ఎక్కడ ఉంటారు? మా ఊరే దుగ్గుదూరులోనే ఉంటున్నారు అక్కాళ్ళు కూడా. ఇద్దరు అక్కలు కూడా అక్కడే ఉంటున్నారు. వాళ్ళు బాగానే ఉంటున్నారా? మీ బావగారు వాళ్ళు అందరు అక్కడే. ఇప్పుడు నీకు ఇక్కడ సంబంధం ఎవరు చూసారేటి? నేను చూడలేదండి. మా ఊరోళ్ళు ఏమన్నా పని చేసుకుంటానని ఊరు వచ్చేసారు. ఈ ఊరు వచ్చేసారా? వచ్చేస్తే అవి తీసుకొచ్చిందండి. ఇట్లా తీసుకొస్తే ఇంకా నేను ఇంకా ఊరు వెళ్ళలేదండి. అవి మేము కుయ్యలు ఉందండి, అవి వచ్చి తీసుకునే వాళ్ళు. ఇంక ఇట్లా పని చేసుకుని ఇట్లా ఉంటున్నారండి. పెళ్ళి ఎన్నాళ్ళు అయిందమ్మా మీకు? ఎప్పుడో అయిపోయిందండి. అదే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అని ఉంటది కదా. ఎన్ని సంవత్సరాలు అయింది అమ్మా? 30 సంవత్సరాలు అయిందా? మీ ఆయన గారికి ఇలా అయ్యి ఎన్నాళ్ళు అయింది? మన నేల ఎప్పుడో నేలైందండి. ఎన్నాళ్ళు అయింది? ఈ నెలకి వచ్చినారండి. కాకుండా దయచేసి మాట్లాడు. ఆయనకి కరోనా ఇంజక్షన్ చేశారు. చెప్పడం కాదు, అక్కడ చెప్పాలి. నువ్వు తిరముగా మాట్లాడాలి. ఇదిగో చూడు, ఈడియా ముందు శుభ్రంగా చెప్పుకోవాలి నీ సమస్య ఏముందో. మేము చెప్తే మేము ఏదో చెప్తున్నాం అనుకుంటారు. అది కొంచెం మందు పుచ్చుకున్నారు. పుచ్చుకుంటే కాళ్ళు చేయి పడిపోయింది. ఆయనకి ఆ పడిపోయిన కాంచి ఇంక మంచాన్ని పెట్టేశారు. కాళ్ళు చేయి రాదండి ఆయనకి. ఆవిడ ఏదో 2 ఇల్లు పని చేసుకుంటది. చేసుకొని ఏదో ఎప్పుడైనా వస్తే ఆ పిల్ల ఆడపిల్ల ఏదో మందనో మాకన్నా చూసి వెళ్ళిపోతా ఉంటది. అంటే ఆవిడకి మాట్లాడడం రాదండి మేడం గారు. అది వచ్చి ఇలాంటి వాళ్ళకే మీరు కొంచెం ఏదో చూసి చెయ్యాలి. మరి అది ఇప్పుడు 2 ఇల్లు పని చేసుకుంటారు. గవర్నమెంట్ ఫంక్షన్ గట్టి ఆయనకి వస్తుందండి. ఆయనకి వస్తుందా? ఆయనకి అదేనా మాలాటోళ్ళు మొన్న బతుకులాడి రాంటే మొన్న చూడు చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన కాంచి వస్తుంది. అంత ముందు లేదు. ఆయన లేదమ్మా, పెన్షన్ గట్ట ఏమీ లేదు. ఎవరైనా పక్కలంతో కొంచెం ఏదైనా పెడితే తీసుకొని తను ఏదో అలా సరిపెట్టుకుంటున్నారు. ఆ పిలిచిని అది అలాగా అంతే. ఏం పోషాకారం లేదు. ఆ ఇల్లు చూసారు కదా మేడం గారు, అది లేక ఇల్లు పక్కింటి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాం. కనీసం లోపలికి వెళ్తానికి కూడా లేదండి. అదండి. మరి వీళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ స్థలాలు ఇచ్చారండి. వాళ్ళు కట్టుకున్న ఏమీ స్తోమత లేదు ఇప్పుడు. లేదండి. అదే నామా ఇచ్చారు. ఆ స్థలం ఎక్కడుందో కూడా తనకి ఇంకా
పెట్టలా, కొత్త కాగితం అయితే ఇచ్చారు. తను కట్టుకునే విధానం కూడా లేదు ఇప్పుడు. లేదు లేదు, మరి ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అది ఇప్పుడు అలా ఆయన గారు గట్రా ఏమన్నా మాట్లాడగలుగుతున్నారమ్మా? మాట కూడా నచ్చిపోద్దండి. అర్థం అవుదా? ఏం అర్థం అవుతుంది మనకి. ఇదిగో ఈవిడికి కంటే ఆయన మరీ దారుణం. ఈ తిన కూడా సరిగ్గా మాట్లాడలేకపోతుంది కదా. ఈవిడికి మాట్లాడడం రాదు. ఎవరైనా అడిగారనుకో ఇంటి పేరైనా, రావా కొంచెం చెప్పవా అంటది. ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఏమి కూడా చెప్పలేదు. అది ఫస్ట్ నుంచి అంతేనమ్మా? ఫస్ట్ నుంచి అంతేనండి. ఎవరితో మాట్లాడదు, భయం మెయిన్. అంతేనమ్మా? భయమును మాట కూడా సరిగ్గా రాదండి. ఏమన్నా చదువుకున్నావా నువ్వు? అసలు ఏం చదువుకోలేదు. పిల్లలు ఏమైనా చదువుకున్నారా? లేదండి. నీ పిల్లలు కూడా చదువుకోలేదా? మరి బాబు ఏం చేస్తాడు? ఏదో పని ఉంటే వెళ్ళిపోతారు. పని ఉంటే వెళ్ళిపోతాడు, కానీ ఏం పని అనేది కూడా తెలియదు నీకు. ఏదో బాగా ఇల్లు కట్టుకున్నావా, ఏ పని మేస్త్రి పని ఏదో చేస్తాడు. దుగ్గుదూరులో ఉంటారా? పెళ్ళైన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నారు. వీళ్ళ అత్తగారు వాళ్ళు ఎక్కడ? ఏమి లేరు. ఇంకా వెనక ఇంకా వీళ్ళ ఆయన గారు అమ్మా? నాగమణి గారా? మీ ఆయన గారి పేరు ముసలయ్య గారా? మీది ఏ ఊరమ్మా? అమ్మాలదేనే దుగ్గుదూరా? అక్కడ మీరు మీ నాన్నగారు ఏం చేసేవారు? మీ చిన్నప్పుడు ఏం చేసేవారు? ఏదో పని చేసుకోవాలి. ఏదో పని చేసేవారు. అమ్మ ఇంట్లోనే ఉండేదా? ఉండేది. అక్క చెల్లెలు ఏమన్నా మీరు పెళ్లి కాకముందు ఏమన్నా పని చేసేవారా? చేసేవారా? ఏం చేసేవారు? పొలం పనులకి వెళ్ళేవారా? ఇల్లు పని. ఇంటి పని అంటే ఏం పనులు? రాజు పని. అప్పుడు పెళ్లి కాకముందు కూడా వెళ్ళేవారా? అమ్మ మాత్రం ఇంటికాడే ఉండేదా? మీ ముగ్గురు అక్క చెల్లెలు అమ్మకి సాయంగా పని చేసేవారు. నాన్న ఒక ఇంకెలాగా అబ్బాయిలు ఎవరో లేరు కదా అని చెప్పి మీ ముగ్గురు కష్టపడేవారు. ఎన్నాళ్ళ దాకా కష్టపడ్డావమ్మా నువ్వు? ఎప్పుడు పెళ్ళి అయ్యేదాకా కష్టపడతానే ఉన్నావా? పెళ్ళి అయ్యేదాకా కష్టపడతానే ఉన్నావు. పెళ్లికి కాకినాడ పెళ్లి చేసుకున్నారు అంతేనా? పెళ్ళి అయ్యాక కాకినాడ వచ్చారమ్మా. మీ అక్కలు మాత్రం దుగ్గుదూరులోనే ఉంటున్నారా? ఉన్నారండి. అక్కడే ఉన్నారా? ఇప్పుడు బానే ఉంటున్నారా? అక్కలు ఉన్నారా? ఉన్నారండి. అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ నాన్న బతికే ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఇంకా అలాగే ఉంటున్నారా? అమ్మాళ్ళు నేను పని చేస్తాడా? పని చేసుకుంటారు. ఇంకా పని చేసుకుంటారా? పెన్షన్ ఏమైనా వస్తుంది అమ్మాళ్ళకి? ఏమని ఊరు వచ్చేసానండి. ఆ ఊరి మీద వచ్చిందా చూడలేదు. నువ్వు మళ్ళీ వెళ్ళలేదు ఇంకా అక్కడికి? వెళ్ళలేదు. పెళ్ళైన తర్వాత ఇంకా ఈ 30 సంవత్సరాలు బట్టి నువ్వు ఇక్కడే ఉన్నానండి. ఇక్కడే ఉన్నావు. నీకు 2 పిల్లలమ్మా? బాబు ఎక్కడ ఉంటాడు? అదే ఊరే అండి, దుగ్గుదూరులో ఉంటా. పాప? అలా ఊరే ఉన్నారు. పాప కూడా దుగ్గుదూరులోనే. నువ్వు మరి వాళ్ళు వస్తా ఉంటారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా చూడడానికి? మన ఎప్పుడు వచ్చారే మళ్ళీ రావద్దన్నానండి. ఏమ్మా ఏదో ఉంటది కదా, ఇది రావద్దు, తల్లి రావద్దు అందంటే ఏదో పెద్ద కారణం ఉంటేనే కానీ రావద్దు అంది కదా. ఏంటంటావా కారణం? ఏంటంటే వచ్చిందా ఏం చూస్తాడు? నాకు 2 ఏళ్ళు నేను చూడాలా, ఏ డబ్బులు ఇవ్వాలా, ఏవో డబ్బులు ఇస్తా ఉండాలా, నువ్వు చూడాలనేసి నువ్వు చూడలేక నువ్వు రావద్దు అనేసావా? అన్నానండి. మరి నువ్వు వెళ్తావా? నేనే వెళ్తాలేదండి. వెళ్తాను అనుకుంటున్నాను. మొబైల్ అమ్మాయి వస్తుందండి, అమ్మాయి చూసి చెప్పి వెళ్తారని. పెద్ద పాప వచ్చాక పాపకి మీ ఆయన గారిని అప్పచెప్పి వెళ్దామనేసా? ఒకవేళ వెళ్తే ఎన్ని రోజులు ఉంటావు మా అమ్మ ఇంటి కాడ? ఒక రోజా? ఒక రోజు కింద మళ్ళీ చెప్పడం ఎందుకు? పొద్దున వంట చేసి వెళ్ళిపోతే సరిపోద్ది కదా. అన్నం కావాలి. వాళ్ళ అమ్మాయి వస్తుందండి. వాళ్ళ అమ్మాయి వస్తుందా? వచ్చినప్పుడు అట్టే పెట్టేసి నువ్వు వెళ్తావు అంతేనా? ఇంకేంటమ్మా అయితే విషయాలు? ఇంకేం లేవా? ఏంటి పెళ్ళి అయ్యి 30 సంవత్సరాలు అయింది అంటున్నావు? మీ వయసు ఎంత? మీకు ఎంత ఉంటదమ్మా వయసు? ఎంత ఉందో మరి, ఓ 25 సంవత్సరాలు ఉంటాయా? 30 ఉంటాయి అంటావా? నీకు 30 అని అంటావు. నువ్వు అప్పటి నుంచి ఏం చేస్తున్నావు పని? ఇప్పుడు భర్తను చేసుకున్నావు, అప్పటి నుంచి కూడా ఆయన తెచ్చింది కూర్చొని కొన్నాళ్ళు తిన్నావా? నువ్వు బయటకు వెళ్ళావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు వరకు? నువ్వు అప్పటి నుంచి ఏం చేస్తారో అని అడుగుతున్నారు. మీకు ఏమైనా ఉందా వెనకమాల? ఏంటి పరిస్థితి ఏంటో అని అడుగుతున్నారు. అది చెప్పు. అది కూడా చెప్పలేవు. ఏం లేవండి, చదవలేదండి. మామూలుగా నీ వయసు ఎంత చెప్పు, నాకు డౌట్ గా ఉంది. 50 అండి. 30 అంటే మీరు 50 అంటారంటే? సంతూర్ మమ్మీ, సంతూర్ వాడతావమ్మా నువ్వు? ఇవాళ ఏం కూర వండావు? పప్పుచారండి. పప్పుచారా? ఏ శుక్రవారమా? శుక్రవారం. చర్చికి వెళ్తావా?
మరి చర్చికి వెళ్ళినప్పుడు పప్పుచారు పెట్టాబెట్టి శుక్రవారం కదండి. నువ్వు తినవమ్మా? నువ్వు తినవా? ఆయన మీ ఆయన గారు అది తినేసాను. ఆయన తినేస్తారా? ఆయన పేరేదో అన్నావు, నాకు గుర్తులేదు. ఏదో పేరు చెప్పు, నాకు నచ్చింది నువ్వు చెప్తుంటే. ముసలియ్యనా? ముసలియ్య గారికి ఎంత ఉంటుంది వయసు? 30 సంవత్సరాలు ఉంటాయా? నీకు 30, మీ ఆయన గారికి 35. మీ పిల్లలకి ఎంత ఉంటుంది అటు వయసు? వాళ్ళకి 40 ఉంటదేమో, అంతేనా? అవునా? మరి ఏదో చెప్పు నాకు. మరి నువ్వేం చెప్పకపోతే ఎలాగా? నువ్వేం బాగా వండుతావు కూరలో? నువ్వు ఏ బాగా వండుతావు చెప్పు. కూర తీసుకొస్తాను నేను, వెళ్ళినప్పుడు మనం వండుకుందాం. వీళ్ళతో మనకు పని ఏం లేదు. కానీ నువ్వు చెప్పావనుకో, చేపలు తేనా, లేకపోతే చికెన్ తేనా, రొయ్యలు తేనా, ఏది బాగా వండుతావో చెప్పు, నేను తెచ్చేస్తాను. వెళ్ళి మార్కెట్కి వెళ్ళి, ఇక్కడే కదా ఇంద్రపాలెం మార్కెట్కి వెళ్తాను. చెప్పు. మరి నువ్వు నవ్వుతే ఎలా కుదురుతుంది? అన్ని బాగా చేసేస్తానండి. కోడి మాసం ఆ కూరలన్నీ బాగానే చేస్తావా? బాగా ఎక్కువ ఏది బాగా చేస్తావో చెప్పు నాకు. మాసం, కోడి మాసం, చేపలు. కోడి మాసం, ఎండి చేపలు, మామూలు చేపలు బాగా వండుతావు. మీ ఆయన గారికి ఇష్టమా కూరలు వండుతావు? మా నాగమణి వండితే సూపర్ ఉంటది కూర అని అంటారు. మరి కోడిగుడ్లు వేస్తా వేయవు అందులో? వేసుకోరండి. వేసుకోకూడదా? ఎవరు వేసుకోకూడదు? కూర వేసుకోరండి. మాది కూర మాది చేస్తే ఆ కూర వేసుకోరు. వేసుకోరా? ఎవరు వేసుకోరు? కూర వేసుకోరండి. మాది కూర తినేయాల. ఓకే ఓకే. కోడి మాసం ఉట్టిదే తినేస్తారా? ఓకే ఓకే, నాకు అర్థం అవ్వలేదు, అందుకని మళ్ళీ అడిగాను. నువ్వేమి ఇష్టంగా తింటావు? నేను అదే తిన్నా. నువ్వు అదే తింటావు. నీకు ఇష్టమే కోడి మాంసం అంటే? అయ్యా మేము కిరాణా తెచ్చాం, అనవసరంగా 5 కిలోలు కోడి మాంసం తెచ్చేస్తే సరిపోలే, రోజు వండుకొని తిందరు ఏమా? అంతే కదా, మరి నీకు ఇష్టమైందే కదా సరిపోను. మరి మేము కిరాణా సామాన్లు తెచ్చాము, తీసుకుంటావా నువ్వు? తీసుకుంటాను. ప్రతిదీ పేరు నువ్వు గట్టిగా చెప్తేనే తీసుకో. నువ్వు అందులో ఎన్ని పేర్లు గట్టిగా చెప్తే అన్ని సామాన్లు నువ్వు తీసేసుకో. నువ్వు చెప్పలేని పేర్లన్నీ పట్టుకెళ్ళిపోతాను. తీసుకుంటాను. తీసుకుంటావా? ఆ పేర్లన్నీ నువ్వు గట్టిగా చదవాలి, సరేనా? చదువుతావా? చదవలేనివన్నీ ఆవిడకి ఇస్తాను, చదివివన్నీ నీకు ఇస్తాను, సరేనా? ఇస్తున్నానైతే నింది పప్ప. ఉప్పు ఏదో పప్ప, ఏదో పప్ప నువ్వు తీసుకోమ్మా. ఏం పప్పమ్మా? పచ్చిపప్పు అండి. పచ్చిపప్ప. గట్టిగా చెప్పాలి. చెప్పు. ఇంకోటి ఇది ఉప్పు పిండి. ఏటమ్మా? ఉప్పు పిండి. నువ్వు తీసేసుకో, అది తప్పు చెప్పింది. అదే ఉప్పు చేసుకునేది. నూనె అండి. అమ్మాయి నూనె తెలిసిపోయింది. ఇంకా ఇదే ఉప్పు. ఇల్లి పిండి. ఇడ్లీ పిండా? మరి మీరు నూక అనుకున్నాం. ఇల్లి పిండి అండి. ఇడ్లీ పిండేనా? చింతపండు అండి. చింతపండా? సబ్బులండి. ఏ సబ్బులమ్మా అవి? చీరకు సబ్బులండి. ఏటమ్మా? చీర ఉతుక్కుని సబ్బులా? సరే. అవి చీరి తోడుకుని. ఏం తోముకుంటారు? స్టీల్ అన్నీ తోముకుంటారు. ఉన్నవి ఏం తోముకోక్కర్లేదా అవి? స్టీల్ ఒకటే తోముకోవాలా? అదండి. అది అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. తర్వాత పప్పు అండి. ఏ పప్పు అది? ఇడ్లీలో పప్పు. ఇడ్లీలో వేసుకుని పప్పు. దాని పేరేం లేదా? అయితే ఉంచే, అది అక్కలద్దు అయితే నీకు. ఇంకా అదేంటది? పెట్టుకో, అక్కడ పెట్టుకో, తీసుకో. అదేంటది? ఉప్పు. ఉప్పా? సరే, అక్కడ పెట్టు. ఇంకా అదేంటది? చీరకు. మరి ఇందాక చీర ఉతుక్కునేది అదన్నా, ఇది కూడా చీర ఉతుక్కునేదేనా? ఏటమ్మ ఇది? అది ఇది సబ్బు పెట్టుకునేదా? అర్థం లేదు నాకు. అది చేతులు వేసుకుని ఉతుక్కోవాలా? సరే సరే, ఓకే. సరే, నువ్వు ఎలా చెప్తే అలాగా, మేము అలాగే చేస్తాం. ఇది ఏటంట? నోట్లో వేసుకుని పిండి అంటావా? ఏటి కొంప తీసి? అది
ఇది ఏంటంటావు? చేసుకుంటారు కదా చపాతీ పిండి. పిండి అండి తీసుకుంటే చేసుకునే పిండి, ఇలా చేసుకునే పిండి ఇలా రుద్దుకునే సరుపు. చేసుకునే పిండి. నెక్స్ట్ ఇంకేంటి చెప్పు. అవన్నీ ఇప్పుడు నేను ఇచ్చాను నీకు, అసలు వాడతావా వాడవా చెప్పు ఆ విషయం నాకు. అదేంటది? బెల్లండి. బెల్లమా? అక్కడ పెట్టు. ఇంకేటున్నాయి ఇంకా? అదేంటది కవర్లో ఉన్నవి? ఏంటవి? తలేసుకుని తలేసుకుని పువ్వులా? అదేంటది? కదండి అది. అది ఏంటది? షాంపూలా? ఇది ఏంటంటావు? టీ కాసుకునేదా? దానికి ఏం పేరు లేదా? టీలు కాసుకుని పౌడరా? వాళ్ళు ఎవరో మనకి ఎందుకు? అన్న వస్తున్నారు బాబాయ్. వాళ్ళు ఎవరు చూస్తున్నారు? వాళ్ళకి ఒక ప్యాకెట్ ఇచ్చేది వెళ్ళిపోతారు. అంతేనా? ఇంకేం లేవా? ఇంకేం లేదు. అవన్నీ సర్దిసుకుంటావు అయితే. వీటితో ఏం వండుతావు నువ్వు? ఇదేంటి సైకిల్ చేస్తా? నాకు ఎలా తెలుస్తుంది? అదండి చేసి చేస్తారా? పీటేసి ఏం చేస్తారు? ముద్ద చేస్తారా? ఏం ముద్ద? అది నూనె వేసి ముద్ద చేసి నాస్తుందండి. అప్పుడు నూనె వేసి ముద్ద చేసి నానిన తర్వాత అప్పుడు చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? చపాతీ చేస్తావా నువ్వు? లేదంటే మొత్తానికి ఇవన్నీ వదిలేసి ఒక 5 కేజీలు చికెన్ తెస్తా. నీకు బాగా తెలిసింది వంటకం అదొకటే నాకు తెలిసింది. కూర వడ్డేసుకుంది కానీ ఏంటో. సరేనా? ఇవి కావాలా చికెన్ కావాలా? ఇవే కావాలండి. ఇవే కావాలా? సర్దుకు అయితే లోపల సర్దేసుకో. ఈ అన్నిటికి కొత్త పేర్లు పెట్టావు నువ్వు. ఇందులో ఒక పేరు కూడా నాకు చింతపండు ఒకటి బాగా అర్థమైంది. చింతక్క. నామశుద్ధులా? గుడ్లు ఏమంటారమ్మా మీ ఊర్లో? చెప్పు. అంటారండి. కోడిగుడ్లు అంటారా? అది గుడ్లని కోడిగుడ్లు అంటారట. అదే ఇవన్నీ బాగా చెప్తున్నా మరి మాట కూడా ఇవన్నిటికి మీ తోటకోళ్ళ దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాం. నువ్వు ఎంత ఇస్తావు చెప్పలేదా మీరు? పార్వతి గారు 1000 రూపాయలు ఇచ్చింది మీ తోటకోళ్ళు. మీరు ఎంత ఇస్తారో చెప్తే ఇచ్చేస్తాం. కావాలా వద్దా ఏమా? నాగమణి గారు తీసుకున్నా కావాలండి. అమ్మాలు అమ్మా ఎంత ఇస్తావు వీటికి? మీకెంత? 1000 రూపాయలు ఇచ్చే. 1000 రూపాయలు ఇస్తావా? పెన్షన్ వచ్చాక రానా? శనివారం నాడు వస్తాను అయితే. పెన్షన్ ఇచ్చేస్తారు కదా, అప్పుడు నాకు 1000 రూపాయలు తీసి పక్కన అట్టే పెట్టు. సరేనా? 1000 రూపాయలు వచ్చి పట్టుకెళ్తానే. నాకు గుర్తు చేయండి ఏమా. 1000 రూపాయలు తీసి పక్కన అట్టే పెట్టు. ఇవి తీసుకోవడం వల్ల నీకు హ్యాపీయేనా? అమ్మా హ్యాపీయేనా? సంతోషమేనా? సంతోషమేనా? ఏం వండుతావు వీటితో నువ్వు? ఏదో చేసుకుంటారా? ఏం చేసుకుంటారు? ఏ పప్పులు చేసుకుంటారు? ఏవో పప్పులు వేసుకుంటావా? ఎప్పుడు వేస్తావు చెప్పు, మేము కూడా వస్తాం. రేపు రావా? వంట చేసుకుంటారా? ఆయనకి బాగోలేదు కదండి, వంట చేసుకుంటానికి ఇచ్చారు మేడం గారు. వందనాలండి. ఏంటి మాకు ఇలాగ 1 నెల రోజులు బిచ్చి పెట్టారు అని నేను ఆ తిరుగు వరము లేదు. మంచి పని చేసుకుని చూసుకుంటున్నాను. మీ ఆయన గారికి టాబ్లెట్లు ఎన్ని వేస్తున్నారు రోజుకి? టాబ్లెట్లు వేసుకుంటారా? ఆయన వేసుకుంటారండి. రోజుకి ఎన్ని వేసుకుంటారమ్మా? 2 అండి. రోజుకి 2. ఇది దేనికమ్మా? అది కాలు కోసమేనా? బీపీ షుగర్ ఏమైనా ఉందా? ఏమి లేవండి. నువ్వు ఏం వేసుకోవు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా. మరి శుభ్రంగా మరి నలుగురితో నువ్వు మాట్లాడి అన్ని ఇంకా లోక జ్ఞానం తెలుసుకోకపోతే ఎలా అమ్మా నువ్వు? నేను ఏదో పని వెళ్ళిపోతాను. అదే నువ్వు పనికి వెళ్ళిపోతావు కాదని అంటలేదు, కనీసం ఈ పేర్లు కూడా నీకు తెలియట్లేదు కదా. మరి తొందరగా నాగమణిని మోసం చేసేయచ్చు. ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇమ్మన్నా, నువ్వు 1000 రూపాయలు ఇచ్చేస్తాను అంటున్నావు నాకు. ఇచ్చేస్తావా చెప్పు? నువ్వేదో మాట్లాడారండి. ఇచ్చేస్తావా? అది శనివారం రానా? రండి. వస్తే ఉంచుతావా? పక్కన అట్టే పెడతావా? ఇంకేటైతే మరి విషయాలు? ఇంకేమీ లేవా? ఏదో నువ్వు చెప్పాలి కదా మరి నాకు. ఏం చెప్పలేదు. మరి అడిగితే ఏం చెప్తలేదు. ఏం చెప్పను అంటేను. మీ అక్కలకి ఎంతమంది పిల్లలు? అన్నీ చూడలేదండి. చూడలేదా? నేను ఈ ఊరు వచ్చేసానండి.
ఈ ఊరు వచ్చేసి 30 సంవత్సరాలు బట్టి నువ్వేం చేసావమ్మా? పని చేసుకుని ఉంటున్నానండి. ఎప్పుడు ఆ 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉన్నావా? ఇట్లే ఉంటున్నానండి. వేరే చోట ఎక్కడా లేవు? అప్పటి నుంచి ఆ ఇల్లు అలాగే ఉందా? మీ పాప బాబు అందరూ కూడా అందులోనే పుట్టారమ్మా? పొద్దున ఎన్ని గంటలు ఎత్తామ్మా నువ్వు? నేనే 3 అయినా. తెల్లవారుజాము 3 గంటలు వేసిపోతావా? నిద్ర పట్టదా? రాత్రి ఎన్ని గంటలు పడుకుంటామా? అయితే 3:10 అయినప్పుడు 6 గంటలకు అలా పడుకుని పోతావు. తెల్లవారు 3 గంటలు లేచిపోతావమ్మా? లేచిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు రోజంతా విషయం చెప్పు నాకు. నీళ్ళు మోసుకుంటానండి. ఎక్కడ తెచ్చుకోవాలమ్మా నీళ్లు? కాలువ నుంచి తెచ్చుకోవాలా? ముందు నువ్వు ఏమైనా ఉందా? పొల ఇప్పుకొని తెచ్చేసుకుంటావు. ఎన్ని బిందెలు మోస్తావమ్మా రోజుకి? 5 బిందెలు మోసుకుంటావు. మంచి నీళ్ళేనా అవి? మంచి నీళ్ళకి మళ్ళీ వెళ్ళాలా? ఇవి వాడుకునే నీళ్ళ? ఇక్కడ నూతులు గట్ట ఏమీ లేవా? ఈ 5 బిందెల నీళ్లు బట్టలు ఎత్తుకోవడానికి అన్నిటికీ సరిపోతాయమ్మా? అందులోకి నింపుకుంటావా? మంచి నీళ్ళకి మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ఆ పక్కకి వెళ్తావా? అవి మంచి నీళ్ళేనా? ఎన్ని బిందెలు తెచ్చుకుంటావమ్మా? 3 బిందెలు తెచ్చుకుంటావా? 3 లేవండి, కాయలు ఉన్నాయా? బిందెలు కూడా లేవా? ఈసారి బిందెలు తెచ్చినప్పుడు నీకు ఇవ్వనా? నువ్వు తీసుకుంటావా? మళ్ళీ అప్పుడన్నా మాట్లాడతావా? తర్వాత ఏం చేస్తావు నీళ్లు మోసేసుకున్న తర్వాత? ఇల్లు పని చేసుకుని అవన్నీ చేసుకుని మళ్ళీ పని పోయి మరి టీ గట్టిగా పెట్టివ్వాలి ఆయనకి. ఆయన చేసుకుని చేసి వెళ్ళిపోతాను. ఇచ్చేసి వెళ్తావు. పొద్దున్న వెళ్తావమ్మా? ఎన్ని గంటలకు వెళ్తావు? నీ పని 9 గంటలకు అలాగ వెళ్తావా? వెళ్ళి ఎన్ని గంటలకు వస్తావమ్మా? 10 వస్తుందండి. గంటలో వచ్చేస్తావు. ఒక ఇల్లుకే చేస్తావా? 2 ఇల్లులు గంటలో చేసుకుని వచ్చేస్తావు. మళ్ళీ సాయంత్రం వెళ్ళాలా? 3 వెళ్తాను. 3 గంటలకు వెళ్ళి మళ్ళీ 5 గంటలకు వస్తావా? మళ్ళీ వచ్చేస్తాను. 1 గంటలో ఇల్లు వచ్చేస్తావు. 2 ఇల్లు పని కూడా చూసుకొని వచ్చేస్తావు. వచ్చాక వంట ఎప్పుడు చేస్తావా మరి? వచ్చి చేసుకుని నీరు మోసేసి పని చేసుకుని అప్పుడు వెళ్తావు. మళ్ళీ మధ్యాహ్నం వంట ఇంకేం చేయనండి. పొద్దున్నే చేస్తావా వంట? మరి సాయంత్రానికి ఏమైనా వండుకుంటావు? ఇంకేం వండుతావు? ఏదో చేసుకుంటాను. ఏదో చేసుకుంటావు. వంటేనా? అన్నమేనా వండుతావు? టిఫిన్ వండుతావా? తింటారంటే అన్ని చేస్తాను. అతను తింటానంటే కనుక అన్నం వండుతారు, లేకపోతే ఏ టిఫిన్ చేసుకుంటారు. టీవీ ఉందమ్మా ఇంట్లో? టీవీ లేదండి. కరెంట్ ఉందా? ఉందండి. కరెంట్ ఉందా? ఫ్యాన్ గట్ట ఏమైనా ఉన్నాయా? ఫ్యాన్ ఒకటి ఉందా? ఎవరో ఇచ్చారండి ఫ్యానా? 10 వాళ్ళు ఇచ్చారు. అదే ఉందండి. టేబుల్ ఫ్యానా? సీలింగ్ ఫ్యానా? పైన ఫ్యానేనా? మీ ఇద్దరికి ఆ మంచం గట్ట అలాగ ఉన్నాయి అందు మీదే. కింద గచ్చు గట్ట మరి లేదు కదా? పావులు గట్ట ఏమి రావా? బానే ఉంటదా? జర్లు గట్ట ఏమి ఉండవా? శుభ్రంగానే ఉంటదా? ఆయన కొంచెం ఏమైనా ఊతిస్తే నడుస్తాడా? నువ్వేనా సపోర్ట్ వచ్చి కూర్చుంటారా? ఇప్పుడు మరి ఏమన్నా ఈ చుట్టుపక్కల వాళ్ళు పెళ్లిళ్ళకి గట్టా వెళ్తారమ్మా మీరు? పిలిస్తే వెళ్తావా? వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళవా? చర్చి కోటి వెళ్తావా? ఏమ్మా ఎందుకు చెప్తే వెళ్తానండి. ఎప్పుడు వెళ్తాలేదు. ఇవాళ వెళ్ళాను. శుక్రవారం మాటలు వెళ్తావా? ఆదివారం మాటలు వెళ్తావా? శుక్రవారం వెళ్తాను. శుక్రవారం ఆదివారం 2 రోజులు. ఇప్పుడు నువ్వు అక్కడ పని చేస్తున్నావు కదా, నీకు 2 నెలలకి ఎంత ఇస్తారమ్మా? 2,000 పేరుకి 2,000 వస్తారు. 2,000 ఇస్తారు. నెలకి 2,000 వస్తుంది. నువ్వు అక్కడ మరి పెన్షన్ ఏమో మీ ఆయన గారికి 4,000 వస్తుంది. ఈ 6,000 తోటి నువ్వు గడుపుకుంటావు. ఏదో చేసుకోవాలండి. మరి ఆయనకి మందులకి ఎంత అవుతుంది? ముందు మాసేసాడండి. కాదమ్మా, మందు అంటే ఆ మందు కాదు, టాబ్లెట్లు. అయ్యో అవిందండి కాయలు. అదే నెలకి ఎంత అవుతుంది మీ ఆయన గారికి మందులకి ఖర్చు? 400? 5,000 అవుతాయా? మరి 5,000 అయితే నీకు 1,000 రూపాయలతో ఎలా సరిపోతుంది? మరి ఏం చేస్తానండి? పని చేసి వాళ్ళు ఎవరైనా పనిచేసే వాళ్ళు ఏమైనా భోజనం కట్టానా? అందమే వచ్చి చేసుకోవాలండి. నీకు ఇప్పుడు మరి ఇద్దరికి కలిపి రేషన్ బియ్యం 10 కేజీలు వస్తాయా? బియ్యం వస్తాయండి చేతి మీద. వస్తాయా? పంచదార బియ్యం ఇస్తారా? అయ్యి అంతే. ఆ బియ్యంతో పంచదారతోని పైన ఉన్న ఈ 1,000 రూపాయలతోని నువ్వు ప్రతి నెల అంతా గడుపుకుంటావు. చేసుకుంటాను. అప్పులు గట్ట ఏమైనా ఉన్నాయమ్మా? అప్పేమీ లేదండి. అప్పేమీ లేదు. కాకపోతే నెలకు మాత్రం 5,000 మీ ఆయన గారికి మందులకు అయిపోతుంది. ప్రతి నెల హాస్పిటల్ తీసుకెళ్తావమ్మా? లేదండి. ఓన్లీ మందులే తెచ్చేస్తావు. ఎన్నాళ్ళు బట్టి తీసుకెళ్ళడం మానేసి హాస్పిటల్కి మళ్ళీ తీసుకురావద్దన్నారు. వద్దన్నారు. ఈ మందులు వాడితే సరిపోద్ది అన్నారా? ఏ హాస్పిటల్లో చూపించుకున్నారమ్మా?
అదే ఊరండి. వేరే ఊరా? ఏ ఊరా తెలియదా? ఒకవేళ హైదరాబాద్ నుంచి అది ఆన్లైన్ లో బుక్ చేస్తారండి. ఆయన వచ్చి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారు. మందులు ఆన్లైన్ లోని వచ్చేస్తాయా మీకు? వాటికి మీరు డబ్బులు ఇచ్చేస్తారా? మరి ఆ టాబ్లెట్లు ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయేమో, తక్కువ అవుతాయేమో చూపించుకోవాల్సింది కదా. చూపించుకున్నారా మీరు? ఎక్కడ దొరకలేదా? లేదండి. ఇంకేంటమ్మా అయితే రోజు అంతట్లో రాత్రి 10 గంటలకల్లా మళ్ళీ పడుకుని పోతావా? 6 గంటలు పడుకుంటావా? 6 గంటలు పడుకుంటా. ఇంకా 6 గంటలు పడుకుని పోయి తెల్లవారు 3 గంటలు లేచిపోతాం మళ్ళీ. అయినా మీ ఆయన గారు ఆయన పడుకుంటాడా? తెల్లవారు 3 గంటలు వేసిపోయి పేడకల్లాపు గట్ట వేసుకుంటారా? వేసుకోవాలండి. ఉత్తి నీళ్ళు వేసేస్తావా? ఇంకా వెనకాతల బాత్రూమ్స్ గట్ట అన్ని ఉన్నాయా? ఊడిపోయినాయండి. ఊడిపోయా? అన్ని మొక్క ఊడిపోయినాయండి. ఏమన్నా వర్షానికి గట్ట ఏమన్నా పడిపోయా? ఎంత పోయినాయండి, పాడైపోయా. మరి ఇవి తీసామనేసి అంటున్నారు, మరి ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? ఏదైనా ఇల్లు చూసుకొని పోవాలండి. మరి ఇప్పుడు ఈ 1000 రూపాయలతో నువ్వు తింటావా, అద్దె కట్టుకుంటావా, ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఏదో చేస్తానండి. ఏదో చెయ్యాలంటే నీకు ఒక ఆలోచన ఉండాలి కదమ్మా. ఏదైనా ఇల్లు చూసుకోవాలండి. అప్పుడు స్థలం ఉంది కదా అక్కడ. మరి స్థలంలోని ఎవరన్నా నువ్వు కట్టమని అంటే వాళ్ళు ఏదో ఒక గది పట్టి కట్టారనుకో, నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు ఈ 1000 రూపాయలతో మళ్ళీ నువ్వు హ్యాపీగా బతకచ్చు కదా. అది ఇంకా ఎవరే వెళ్ళలేదండి, ఎవరు చెప్పలేదండి. ఏం చెప్పలేదా? పట్టాలు ఇచ్చారా వాటికి? ఇచ్చారా అని వాళ్ళేం తీసుకోలేదండి. మొన్న వచ్చి చెప్పారండి, వచ్చి వాళ్ళు ఇంకా రాలేదండి. వాళ్ళు ఇంకా రాలేదా? మరి నీకు చేతికి పట్టా కూడా ఇవ్వలేదా? నా చేతి ఉందండి. పట్టా ఇచ్చేసారా? నీ పట్టా నీ దగ్గరే ఉందా? నువ్వు చూసుకున్నావు నీ స్థలం వెళ్ళి? నేనేమో తీసుకెళ్ళలేదండి. తీసుకెళ్ళలేదా? ఇంకా ఎంత తీసుకెళ్తారండి? ఎప్పుడు అందరినీ ఒకసారి తీసుకెళ్తారా? అమ్మ మీకు ఇచ్చారా? మీరు చూసుకున్నారమ్మా వెళ్ళి? చూసాం కదండి, అది కట్టలేదండి మాకు. ఖాళీ స్థలాల కింద వదిలేసారు. నేను కట్టుకోలేనని చెప్పానండి. నాకు వెనకాల తల మీద ఏమీ లేదు ఆధారం. పింఛను ఏదో బయట ఏదో చేసుకోవడం, అయ్యో 2000 అలాగే గడుపుకున్నా. అలాగనే పాపం ఇల్లు మరి నెల లేని వాళ్ళని నాకు నేనంటే ఏదో కాలు ఆడుతున్నా కాలు పడిపోయి పాపం ఇవి చూస్తే తింగర్ది. అలాగని మొన్న మేడం గారు మిమ్మల్ని బతులాడాను. అమ్మ నా మాటకి ముందు వాళ్ళకి ఇవ్వండి అమ్మా, చేస్తే ఏదో 4 రోజులు గెంజి కాసుకొని తాగుతారు మీ పేరు చెప్పుకొని అని. వచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే కొంచెం అలాగనే సాయం చేస్తున్నానండి. ఎవరైనా ఇరుగు పొరుగైనా సరే వచ్చే కూరని వస్తే బాబా ఎట్టండి బాబా అని అలా గడుపుకుంటున్నామండి జీవితాలు. ఆవిడ కూడా ఇంకేంటంటే తిరమరం లేదు. అలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళు కొంచెం ఏదో దయచూ పెట్టాలి. ఇల్లు వాళ్ళను కట్టుకునే విధానం లేదండి. వాళ్ళు ఏంటంటే పట్టాకి ఇచ్చారు, దాన్ని చూపెట్టినా సరే కట్టుకునే విధానం లేదు. అలాంటి వాళ్ళకి అప్పు ఇవ్వలేరు, ఎవరు కూడా సాయం కూడా చేయలేరు. ఏదో గవర్నమెంట్ లేకపోతే మీలాంటి వాళ్ళు కొంచెం ఏదో కొంచెం ఏదో చేస్తే ఏదో తల దాచుకుంటారు. అదేలేదమ్మా. అదే ఏంటంటే ఆవిడకి మాట్లాడడం కూడా రాదండి. ఆయన అయితే అసలు లెగలేడు. కొడుకున్నాడంటే ఎక్కడో ఉంటాడు, తిరమరం లేదు కొడుకు. కానీ ఆవిడ ఏకంగా అన్నదమ్ముల్లో గేసింది. అక్క చెల్లెలు కూడా వెళ్ళడం మానేసింది, పుట్టింటికే మానేసింది. నేర్తో వచ్చేసి ఏదో 2 ఇల్లు పని చేసుకుని 2000 వస్తున్నాయి. ఆ పింఛనైనా మేము దెబ్బలాడి రాయించి ఆవిడకి మాట్లాడడం రాక రాయలేదండి చాన్నాళ్ళు. రాయిపోతే మేమే కరోనా వెళ్ళాక 500 ఇచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించి కొంచెం చేయించానండి. చేయించి బాబా కొంచెం గెంజి కాసుకుంటారు చెయ్యండి అంటే అప్పటి నుంచి వస్తుందండి ఆయనకి 4000. అదే ఇదండి మన ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన కాంచి వస్తుందండి ఆయనకి. అంతకు ముందు పింఛన్ కూడా లేదండి. పాప ఆవిడ తెచ్చింది ఏదో మా ఆటోళ్ళు అలాగే మీలాటోళ్ళు ఏమన్నా ధర్మం చేసుకుని ఆ పని చేసేవాళ్ళు ఏదో మిగిలితే ఎంత పెట్టడం లేకపోతే లేదు. అలా కాలం గడుపుకుంటుందండి. మరి అప్పుడు పెన్షన్ లేనప్పుడు ఇతనికి కాలు గట్టి ఇదైనప్పుడు అప్పుడు మందులకి ఎవరు ఇచ్చేవారమ్మా డబ్బులు? అదండి చెప్తున్నాం కదండి, మేము చదువుకునేవాళ్ళు. ఆ పిల్ల పాప ఉందన్నాను కదండి, ఆ పాపం లేకపోతే ఈ మంచి పని చేసుకుని అలా గడుపుకుండేదండి. అది
అక్కడి నుంచి ఇదిగో ఇప్పుడు పాప 5,000 నెలకి మందులకి ఇస్తుందండి. ఆడపిల్ల అయినా సరే ఇస్తుంది, అతను మందులు ఇస్తుంది. ఇప్పుడు ఆ పింఛను 2,000 ఇంట్లో గడుపుకుంటుంది. ఆయన టిఫిన్ అని టీ అని అన్ని బయట నుంచి కొని తెచ్చుకోవాలి కదండి పాపం. 10 కేజీలు బియ్యం వస్తున్నాయి. ఆ 10 కేజీల బియ్యం ఏ పక్కన వస్తాయండి? 15 రోజులు వస్తాయి ఇద్దరు భార్య భర్తలకి. అంత సాల్ట్ సప్పును వండుకున్నా అదండి. ఈ రోజుల్లోని ఏముంది మా మీలాటోళ్ళు ఎవరైనా ధర్మం చేస్తే వాళ్ళు తినే భాగం. ఏంటంటే కాళ్ళు చెయ్యలేదు ఇప్పుడు వాళ్ళకి, అది ఇప్పుడు చూస్తే తిరమలేదు. ఇప్పుడు మాలాటోళ్ళు అంటే పోనీ అందుకని అన్నమాట, అమ్మా నేను మాట్లాడే విధానం దేవుడు నాకు ఇచ్చాడు, కొంచెం కన్ను వంకరైనా కాలు వంకరైనా అలాంటి వాళ్ళకి ఇవ్వండి అమ్మా అని చెప్పాను మాట. అదే ఆ మాట మీద మళ్ళీ వచ్చాము. అదండి. పోనీ సరే మొన్న అయితే అసలు అతను కూడా లేగలేదు కదా, అదిగో నువ్వు తీసేసుకున్నావు మాకు ఇవ్వలేదు అని 2 రోజులు వెళ్ళాడింది ఆవిడ. వస్తారమ్మా వస్తారు, వాళ్ళకి కూడా మరి పైకి వెళ్ళాలి కదా కాగితాలు అలాగని. వాళ్ళమ్మా మీ తల్లిదండ్రులు అలాటోళ్ళు అని వాళ్ళు కూడా అలాట టైప్ అని కొంచెం మంచిగా చూస్తే మీ పిల్ల పాపలకు కూడా చల్లగా ఉంటది అమ్మా. అది ఇలాంటి వాళ్ళు చూసారనుకో తల్లి, మనకి కూడా దేవుడు కొంచెం మనకి చూస్తాడు. వెళ్ళిన దగ్గర కూడా మనకి అన్ని కూడా సరిపోగా చూస్తాడు. దిక్కుమాలలు తిని ఇలాంటి వాళ్ళే చూడాలి తల్లి. అది అందుకనే రమ్మన్నానమ్మా మిమ్మల్ని. అదే అప్పుడు చెప్పాక అప్పుడు మాకు టైం సెట్ అవ్వగా రాలేదు, మళ్ళీ వాళ్ళు వచ్చామన్నమాట. ఇంకా మా కోసం చూస్తారని ఆవిడ పరిస్థితి వద్దమ్మా, ఆవిడ మాట కూడా చెప్పుకునేద్దాను కాదు. అది ఇప్పుడు ఆ పటాకాయలు ఇచ్చారు, మరి ఇంకొకరు అయితే అండి మాకు స్థలం చూపెట్టారు కదా మేము, మరి మీరు కడతారా ఏంటని అడుక్కుంటది. అది కూడా అడుక్కునే పరిస్థితి లేదు. ఇప్పుడు మాలాటోళ్ళు వెళ్ళి అడిగామనుకో ఏమంటారు, గవర్నమెంట్ నువ్వు అడుగుతున్నావేంటి, మీరు అడగవలసిన పని ఏంటి అని అనేక రకాలుగా వస్తున్నాయి. అది ఆవిడకి మాట ఆడుకునే విధానం లేదు, అందుకనే ఆవిడని పాపం ఎవరు పట్టించుకోలేదు. అది ఆ పట్టా ఇచ్చారు కానీ పాపం ఎందుకు ఉపయోగపడలేదు. మరి ఇప్పుడు వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా స్థలం కట్టుకునే స్తోమత లేదు. చెప్పచ్చు కదా ఏదన్నా ఒక మంచి విషయం. నీ జీవితంలో ఇప్పుడు బాధలు గట్ట నువ్వు పడ్డావు కదా, ఎవరికైనా పిల్లల లాంటి వాళ్ళకి నువ్వేనా సమాధానం చెప్తావా? ఆవిడ చెప్పేద్దాను ఉంటే బాగానే ఉందండి. మనోడికి కొడుకులకే చెప్పుకున్నాం బాగా బతకండి చెయ్యండి. ఆవిడ నోరు తిరగదు, ఆవిడని ఎటకారిస్తారు. ఎటకారించడంలోని ఇంకా ఆవిడ ఏమీ చెప్పలేదు. అది అంతకు మించింది ఏమీ కాదండి. ఆవిడ బాగా బతకమని చెప్పుద్ది, కొడుకుకి చెప్పుద్ది, మనోళ్ళకి చెప్పుద్ది. కానీ వాళ్ళు ఏంటంటే ఇవిడికి నచ్చిన వల్ల అని ఎటకారిచ్చేసి పట్టించుకోరు. అదండి ఆవిడ ఇంకా ఏదైనా ఇలాగే ఊపుద్ది కానీ ఇంకేమీ చెప్పలేదు ఆవిడ. అదండి. మరి కోపం వస్తుందా? కోపం రాదా? అది పట్టుకెళ్ళిపోతే కోపం వస్తుందా? సరే అమ్మా, అయితే వెళ్ళొస్తావా? మరి వెళ్ళొస్తాం. నమస్తే. అయితే మీ పేరు నాగమణి, మీ ఆయన గారి పేరు రాముడు. నాయుడేనా? నిజమేనా? మీ దేవురు దుగ్గుదూరు. ఇదే ఊరు అమ్మా వినిపించట్లేదు, మైక్ కూడా లేదు, సరిపోయింది. మామూలుగానే వినిపించలేదు. నీ పేరేంటమ్మా? మీ ఆయన గారి పేరు నాయుడు గారా? ఏ ఊరు మీది? దుగ్గుదూరు. బాగా గుర్తుంది కానీ దుగ్గుదూరు మాత్రం వెళ్తా లేదు. ఇదే ఊరు కాకినాడ. కాకినాడ ఇది ఏ ఏరియా అమ్మా? చంద్రపాలెం. జడ్ బ్రిడ్జా? సరే సరే. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరా? చెప్పు వాడుతూ ఇలాగంటే నాకు ఏం తెలుస్తుంది? ఓ పిల్లాడు పిల్లను. సరే నమస్కారం పెట్టాయి. నమస్కారం.
మీ పేరండి అండి? ముసలియా? ముసలి. మీ వయసు ఎంత అండి? 20 సంవత్సరాల? 65. సరే సరే అండి. ఏం చేసేవారు? రిక్షా తొక్కేవారా? ఎన్నాళ్ళు తొక్కారేటి? చాన్నాళ్ళు తొక్కారా? ఆహాహా. ఎందుకు ఎలాగయ్యింది మీకు? ఇది ఇది ఎలా పట్టుకొని నడిచేస్తారా? తాడు పట్టుకొని నడిచేస్తారా ఇంట్లోకి బయటికి? భోజనం చేశారా? ఏం కూర? ఏం కూర? సరే సరే అయితే ఉంటామండి. అయితే వెళ్తాం. బాయ్.